శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ అయోధ్య రామ్ మందిర్లో 2 days బ్యాక్ ధ్వజారోహణ జరిగింది. అవునండి. కానీ చాలా మంది అభిప్రాయం ఏంటంటే గురువు వక్రించున్నారు, ఈ టైంలో అలా ధ్వజారోహణ చేయొచ్చా, చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఓకే. అలానే ఇప్పుడు ఇలా గురువు వక్రించి ఉన్న టైంలో మిగతా రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురువు ప్రజెంట్ కర్కాటక రాశిలో ఉన్నాడు, ఆయన వక్రించి మిథునం వైపు వెళ్తున్నాడు. సో ఈ మిథునం వైపు వెళ్తున్నటువంటి గురువు ఒరిజినల్గా గురువు వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా ఆలయాల మీద ఇలాంటివి చేసినప్పుడు దాని ప్రభావం కూడా కొంత మార్పు వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే అది చాలా మనం ఎంతో కష్టపడి రామ మందిరాన్ని మరలా అక్కడ పునర్నిర్మాణం చేసి నిజంగా మోడీ గారు చాలా పెద్ద స్టెప్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మనం అందరం సాధించుకోగలిగాం దాన్ని, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు ఇందాక వీడియో చూసినప్పుడు అతని హ్యాండ్స్ తన్మయత్వంతో ఇలా కొంచెం ఇట్లా షేక్ అయినట్టు అయ్యాయి. అవును, దాన్ని మనం నిమిత్త శాస్త్రము అంటాం. అంటే మనకి రామాయణ మహాభారతాల్లో కొన్ని నిమిత్తాలను బట్టి కొన్ని విషయాలు జరుగుతుంటాయని చెప్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ గురువు అంటే జీవకారకుడైన గురువు కర్కాటక రాశిలో ఉండి వక్రించి మిథునంలో వైపు వెళ్తున్నందుకు సర్వసాధారణంగా లోకంలో ఇప్పుడు జరగబోయే కాలం అంతా 1.5 year కూడా ఎలాంటివి ఎక్కువగా జరుగుతాయి అంటే కొంచెం వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు. అంటే ఇప్పుడు చూడండి, ఒక గాలిలో ఒక రకమైనటువంటిది వచ్చి ఇబ్బంది పెట్టడం మనుషుల్ని, వాయుతత్వం వైపు వెళ్తున్నందుకు. ఈ ధ్వజం కూడా ఏంటి, గాలిలో ఎగిరేటువంటి ధ్వజం ఇది గురువు వక్రించినప్పుడు జరిగింది. ప్లస్ ఆ దేశ ప్రధాని ఆ సమయంలో తన్మయత్వంతో చేతులు కొంచెం ఇదయ్యాయో మరి అది భక్తితో అయ్యాయో మనకు తెలియదు, కానీ దాని సంకేతం ఏమిటంటే సంథింగ్ ఈ మత కల్లోహ సంబంధించినవి జరగనున్నాయి అనేటువంటిది ఒక సంకేతం. అది దానికి గవర్నమెంట్ కానివ్వండి, ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాముడి యొక్క గుడి మీద, ఆలయం మీద ఎగురుతున్నటువంటి జెండా అది. రామ అవతారమే ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినటువంటి అవతారం. ఒక రకంగా చెప్పాలంటే కొంత ధర్మ సంబంధించినటువంటి నిలబెట్టడానికి కొన్ని లైఫ్ అంటే గవర్నమెంట్ కానివ్వండి, పిఎంలు కానివ్వండి, లేకపోతే దేశంలో ఉండే అనేక మంది ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క క్రమంలో అంటే ఈ జెండా ఏదైతే జరిగిందో, ఆవిష్కరణ జరిగిందో, జెండా ఎప్పుడైతే వీళ్ళు చేశారో, ఇప్పుడు నడుస్తున్నటువంటి గురువు యొక్క సంచారము కూడా ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వెరీ క్లియర్లీ సంథింగ్ ఒక రెవల్యూషన్ అనుకోండి, సంథింగ్ ఒక ఫైట్ అనుకోండి, ధర్మయుద్ధం అనుకోండి, లేకపోతే కొంత వైరస్లు, ఈ వాటర్ సంబంధించినవి, వాయు సంబంధించిన వాటి మూలంగా, అంటే ఒక చూడండి గాలిలోనే ఏదైతే మనకి క్లౌడ్ బ్లస్టర్స్ అంటారు, క్లౌడ్ పెద్ద క్లౌడ్స్ రావడం, ఇట్లాంటివి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాయు సంబంధంగా ఉండేవి. లేకపోతే ఒక దేశం మీద ఇంకో దేశం మనకి విమాన సంబంధంగానే కొన్ని ఏదైనా దాడులు చేయడం, ఇలాంటివి కూడా జరగవచ్చు అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇలా ఎప్పుడైతే జెండా విషయంలో మనం గతంలో చూడండి, ఒకసారి పెహల్గాం దాడికి ముందు కూడా జెండా ఆ యొక్క జెండాని గెద్ద కట్ చేసుకుని తీసుకెళ్ళింది పూరి జగన్నాథ్ ఆలయంలో. అంటే ఎప్పుడైనా సరే ఒక జెండా ఎగిరినప్పుడు, ఒక జెండా కట్ చేసి తీసుకెళ్ళినప్పుడు, అంటే అది కూడా ఇట్లాంటి క్షేత్ర సంబంధమైనటువంటి స్థాయిలో జరిగినప్పుడు, అది కొన్ని మార్పులకి, కొన్ని రెవల్యూషన్స్కి, కొన్ని అంటే ఎప్పుడూ జరగనటువంటి కొన్ని వింతలకి, విడ్డూరాలకి కూడా సంకేతంగా నిలబడతాయి అవన్నీ. అది మనం చెప్పొచ్చు దాని సంకేతంగా చెప్పాలంటే. ఇక మరొక విషయం ఏంటంటే ఈ 12 రాసుల వారికి కూడా ఈ గురువు ఎప్పుడైతే మిథునంలోకి ప్రయాణం చేస్తున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నాడు, ఒక వారంలో ఇటు మారిపోతాడు, గురువు మారుతాడు. ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే, మేషం వారు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, రాతకోతలు రాసుకునేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇక వృషభం వారు కుటుంబ వ్యవహారాలు, కుటుంబీకులు యొక్క కొన్ని ఉంటాయి. ఎలా అంటే
మనకి ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి. ఫ్యామిలీ బిజినెస్లు చేసేటువంటి వారు, పర్టికులర్గా ఫ్యామిలీతో కలిపి చేసేటువంటి వారు, వాళ్ళ యొక్క మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారు వాళ్ళ జాబు, వివాహ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కర్కాటక వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రాబోయే 6 months కూడా. వీళ్ళందరికీ 6 months పీరియడ్ నేను చెప్తుంది. ఇక సింహరాశి వారికి అంటే ఇక్కడ ఏంటంటే గురువు లాభంలో ఉన్న లాభాలు ఇస్తాడు, కానీ ఆ లాభాలు కూడా ఏదో వస్తాయని ఏదో మనం ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఇక కన్య వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు, దశమ స్థానంలో గురు సంచారం కాబట్టి తులారాశి వారు పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే గురువు ఈ రకంగా మిథునం వైపు వస్తున్నప్పుడు ఇది కొంతవరకు ఎలా ఉంటుందంటే జలము వాయువు కలిసి మూలకంగా వచ్చే కొన్ని ప్రమాదాలు, జలము వాయువు కలిసి ఉన్నటువంటి కొన్ని వైరస్లు, జలము వాయువుకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనుషుల మీద. ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది వాయుతత్వము ప్లస్ మిథున రాశిలోకి వెళ్ళేటువంటి గురువు సడన్గా ఇంటర్నెట్ ప్రాబ్లం రావడం, అండ్ అలాగే కమ్యూనికేషన్ రంగానికి కొంత ఒక ఇది అవ్వడం, లేదా కొన్ని ఆంక్షలని, ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కోర్టు కొన్ని ఆంక్షల్ని ప్రవేశపెట్టడం, అంటే ఇవి ఖచ్చితంగా ఇలాంటివి మీరు తీసుకోవాలి, ఇలాంటివి చేయడానికి వీల్లేదు అని, అలాంటి రెవల్యూషన్స్ రావడం, అంటే ప్రెస్ మీద కానీ, నాట్ ఓన్లీ యూట్యూబ్, పేపర్ మీద కానీ, వార్తా ప్రసారాలు చేసే వాటి మీద కానీ, ఇట్లాంటి వాటి మీద చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నిగూఢమైనటువంటి రీసెర్చ్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశివారు, వృశ్చికం అయిపోయిన తర్వాత ధనస్సు కాబట్టి ధనస్సు రాశివారు పర్టికులర్గా వివాహ నిర్ణయాలు తీసుకునే విషయం, పార్ట్నర్షిప్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో, వాళ్ళ హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి మకరం వారు. కుంభరాశి వారు వాళ్ళ యొక్క సంతానం విషయంలో లేదా నిర్ణయాల విషయంలో, లేనట్లయితే ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనము వారు పర్టికులర్గా వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా ఆఫీస్ కానీ, ఏదైనా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించాలి. ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటివి ఈ గురువు వక్రగతి మిథునంలోకి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే గురువు మంచివాడే కదా, అంటే గురువు యొక్క రాసుల్లో శని, కుజుడు ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడూ చూడనటువంటి వింతలు, విడ్డూరాలు, గాలి నుంచి ఏదో వస్తుంది, గాలి ద్వారా ఏదో స్ప్రెడ్ అవుతుందని, లేకపోతే గాలిలో ఏదో తేలుకుంటే ఏదో వచ్చి కొంత దూరం ప్రయాణం చేస్తుందని, లేనట్లయితే మనకి అంతరిక్షం నుంచి ఏదో వస్తుందని, ఇలాంటివన్నీ కూడా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అంతరిక్షం నుంచి ఏదో వస్తుందట, ఏదో భూమిని తాకుతుందట అనేటువంటివి కూడా మనం వినడం జరుగుతూ ఉంటుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.